మీకు టూ వీలరో కారో అవసరమయ్యి 4-5 షోరూములు తిరిగి మీకు నచ్చిన కంపెనీది కొనుక్కున్నారు. నిజంగా మీకు నచ్చే కొనుక్కున్నారా? అలా కొనుక్కొని ఇంటికి వెళ్ళే ముందు ఒక గుడి దగ్గర పూజ చేపిస్తే ప్రమాదాలు జరగవు అని చాలామంది నమ్మకం. అందుకనే మీరు కూడా వెళ్ళి అక్కడ పూజ చేయించారు. అసలు ఆ నమ్మకం ఎలా పుట్టింది? తర్వాత వారం జరిగిన ఎన్నికల్లో మీకు ఇష్టమైన నాయకుడికి ఓటు వేసి ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ మీకు ఆ నాయకుడి మీద ఇష్టం ఎలా కలిగింది? మనకి స్వతంత్రం 1947లో రాలేదు, 2014లో వచ్చిందని ఎవరో చెప్తే టీవీలో విన్నారు. माउंटबेटन वाज हियर फोटो नहीं थी, वो भीख थी और जो आज़ादी मिली है वो 2014 में मिली है. ఆ మాట అన్నవాళ్ళు అంత పిచ్చి మాటలు ఎలా మాట్లాడగలిగారు? మనం తినే అన్నం, వినే మాట, చూసే సినిమా, వేసే ఓటు, నమ్మే మతం, నచ్చే ఉద్యోగం, తిట్టే ఫ్రెండు, ఇవన్నీ మన చాయిస్లేనా? మనం సొంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలేనా? ఒక అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్, ఒక సోషల్ మీడియా పోస్ట్, వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజీ, ఆ మాటకొస్తే పొద్దున్నే లేచి చదివే మీ నమ్మకమైన దినపత్రిక, వీటిలో నిజాలంతా అబద్ధాలంతా? ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలుసు? ఎలా తెలుసు? మనం ఒక వస్తువు కొనాలన్నా, ఒక వ్యక్తిని నమ్మాలన్నా, ఒక పార్టీకి ఓటేయాలన్నా తిన్నగా చెప్తే చేస్తామా? లేదా మన మైండ్ని మ్యానిపులేట్ చేసి దాని మీద ఇష్టం కలిగేటట్టు చేస్తే చేస్తామా? ఏది కష్టం, ఏది సులభం? రోజుకో పండు తింటే రోగాలు రావని, మన దేశాన్ని ఒక వ్యక్తే రక్షించగలదని, ఇంకో దేశంలో ప్రభుత్వం మారితేనే మనం సురక్షితంగా ఉంటామని మనల్ని మనమే ఒప్పించడం, కన్విన్స్ చేయడం ఎలా సాధ్యం? ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే ఒక వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అతనే ఫాదర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్గా పిలువబడే ఎడ్వర్డ్ బర్నెస్. ఈరోజు వీడియోలో అతని జీవితాన్ని క్లుప్తంగా చూసి అతను నడిపిన 3 క్యాంపెయిన్ల గురించి వివరంగా చెప్తాము. మా పని మేము బాగా చేస్తే గనక ఈ వీడియో పూర్తయ్యే లోపల మీ ఆలోచన విధానమే మారిపోవచ్చు. ఇంకా ఆలస్యం చేయడం అనవసరం, పదండి. 1891లో వియన్నాలో పుట్టిన ఎడ్వర్డ్ బర్నెస్ సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి ప్రముఖ వ్యక్తికి మేనల్లుడు. తను పుట్టగానే వాళ్ళ ఫ్యామిలీ అమెరికాకి వలస వెళ్ళింది. మొదటి పుట్టినరోజు కూడా ఆ ప్రయాణంలో భాగంగా వాడలోనే చేసుకున్నాడు అంటారు. కాస్త ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు కాబట్టి చిన్నప్పుడు సినిమా కష్టాలు ఏమీ పడలేదు. ఒక పక్క అమెరికాలో చదువుకుంటూ మరో పక్క సెలవుల్లో యూరప్కి వెళ్ళినప్పుడు తన మేనమామ సిగ్మండ్ ఫ్రాయిడ్తో సమయం గడిపేవాడు. అలాంటి సందర్భాలలో ఫ్రాయిడ్ డెవలప్ చేసిన సైకో అనాలిసిస్, మోడర్న్ సైకాలజీని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. మన సబ్కాన్షియస్ మైండ్ నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి పాత్ర వహిస్తుంది, అమెరికాలో ఉన్న కమర్షియల్ కల్చర్కి దాన్ని ఎలా లింక్ చేయొచ్చు, ఇలాంటి విషయాల మీద ప్రాథమిక అవగాహనకు వచ్చాడు. కేవలం ఫ్రాయిడ్తో సరిపెట్టకుండా గుస్తావ్ లీ బోర్ని చదివి క్రౌడ్ సైకాలజీ, వాల్టర్ లిప్మెన్ని చదివి పబ్లిక్ ఒపీనియన్ మేనేజ్మెంట్ని బాగా వంట పట్టించుకున్నాడు. తండ్రి కోరిక మేరకు వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు, కానీ కెరీర్ మాత్రం జర్నలిజంతో మొదలుపెట్టాడు. ఒక మెడికల్ జర్నల్కి ఎడిటర్గా పనిచేస్తూ మెల్లగా నాటకాలని, నటులని రివ్యూ చేసే పని చేసేవాడు. వాటిలో భాగంగా కళాకారుల నాటకాల మీద పబ్లిక్ ఒపీనియన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సినిమాలకి, సినిమా స్టార్లకి రివ్యూలు రాయడం అనుకోండి. అలా రాస్తూ సొసైటీలో మెల్లగా ఎదగడం ప్రారంభించాడు. తనకున్న టాలెంట్తో, హ్యూమన్ సైకాలజీ మీద ఉన్న పట్టుతో ఆ కాలంలో అమెరికాలో ఉన్న ప్రముఖ వ్యక్తుల, కళాకారుల, సంస్థల నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. మెల్లగా నటులని, నాటకాలని పబ్లిసైజ్ చేస్తూ 25 ఏళ్లకే మార్కెటింగ్ రంగంలో గొప్ప పేరు సంపాదించాడు. అదే సమయంలో అంటే 1916లో అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి. వాటిలో అప్పటికే ప్రెసిడెంట్గా పనిచేస్తున్న వుడ్రో విల్సన్ కూడా పోటీ చేశాడు. ఆ క్యాంపెయిన్లో భాగంగా తాను మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికాని ఇన్వాల్వ్ చేయలేదని, న్యూట్రల్గానే ఉంచారని చెప్పి మళ్ళీ అధ్యక్షుడయ్యాడు. కాకపోతే మరుసటి ఏడాది కల్లా పరిస్థితులు మారిపోయి అమెరికా కూడా యుద్ధంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ 6 నెలలకు ముందే యుద్ధంలోకి అమెరికాని దింపలేదని ఓట్లు అడిగాడు కాబట్టి తన చర్యల్ని సమర్థించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అటు దేశంలో ఇటు దేశం బయట యుద్ధానికి మద్దతు సాధించేందుకు కమిటీ ఆన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనే ఒక కమిటీని నెలకొల్పాడు. ఆ కమిటీలో ఎడ్వర్డ్ బర్నెస్ కూడా ఒక జూనియర్ మెంబర్. అప్పటిదాకా మెడికల్ జర్నళ్లలో, నాటకాల్లో వాడిన తన ప్రోపగండా పద్ధతుల్ని బర్నెస్ నేరుగా రాజకీయాల్లో ఉపయోగించే అవకాశం వచ్చింది. తను నేర్చుకున్నదంతా వాడి ఆ కమిటీతో కలిసి పనిచేసి వుడ్రో విల్సన్కి కావాల్సింది చేసి పెట్టారు. ఇదిగో ఈ పోస్టర్ చూడని అమెరికన్ దాదాపుగా ఉండడు. ఇది తయారు చేసింది కూడా కమిటీ ఆన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళే.
ఈ క్యాంపెయిన్లో బెర్నెస్ నేర్చుకున్నవి 3 ముక్కల్లో చెప్పాలంటే: 1, సాధారణ ప్రజలకి ప్రతి విషయం పరిశోధించి తెలుసుకునే ఓపిక, సమయం, సామర్థ్యం ఉండవు. 2, అందుకని వాళ్ళు నమ్మకమైన మధ్యవర్తుల మీద ఆధారపడతారు. అవి దినపత్రికలు కావచ్చు, నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఇంటెలెక్చువల్స్ కూడా కావచ్చు. 3, ఆ మధ్యవర్తుల్ని కానీ మనం మేనేజ్ చేస్తే, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ప్రజలను కూడా చాలా సులభంగా మేనేజ్ చేయొచ్చు. వాళ్ళ అభిప్రాయాలను మనకు తగ్గట్టు మార్చుకోవచ్చు. వాళ్ళతో కావాల్సిన పనులను చేయించుకోవచ్చు. ఈ పద్ధతులకి సానబెట్టి సామాన్య ప్రజలని తన లక్ష్యాలకు అనుగుణంగా మలచడం మొదలుపెట్టాడు. ఎలాగంటారా? మీకు ఇంకా క్లారిటీ రావడానికి తను చేసిన కొన్ని మార్కెటింగ్ క్యాంపెయిన్లు కాదు ప్రాపగండాల గురించి చెప్తాం, జాగ్రత్తగా వినండి. 1920లలో అమెరికాలో పొగాకు అమ్మకాలు పెద్దగా పెరగడం లేదు. అమెరికన్ టొబాకో కంపెనీ ప్రెసిడెంట్ అయిన జార్జ్ వాషింగ్టన్ హిల్కి ఆడవాళ్ల రూపంలో ఒక మంచి గిరాకీ దొరికింది. అప్పటి అమెరికన్ సమాజంలో ఆడవాళ్ళు పబ్లిక్ ప్లేసెస్లో పొగ తాగడం అనేది చాలా అరుదు. కొద్దో గొప్ప తాగినా తాముండే ఇళ్లల్లోనో లేదా గుట్టు చప్పుడు కాకుండా పనిచేసేవాళ్ళు. అందుకని పొగ తాగే ఆడవాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. తమ కంపెనీ సేల్స్ పెరగాలంటే ఆడవాళ్ళకి పొగ అలవాటు చేయటం, పబ్లిక్ ప్లేసుల్లో ఎటువంటి కామెంట్లు రాకుండా బహిరంగంగా పొగ తాగేటట్టు చేయగలగడం కావాలి. ఒకసారిగానే అది జరిగితే పొగాకు అమ్మకాలు ఆకాశంలోకి దూసుకెళ్తాయి. పొగ తాగే ఆడవాళ్ళ సంఖ్యను పెంచడానికి హిల్ బెర్నెస్ని నియమించుకున్నాడు. బెర్నెస్ కూడా ఏఏ బ్రిల్ అనే సైకాలజిస్ట్తో మాట్లాడి కొంత బేసిక్ నాలెడ్జ్ పోగు చేసి తన ప్రోపగండా మొదలుపెట్టారు. ఆడవాళ్ళు మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా బహిరంగంగా పొగ తాగేవాళ్ళు ఇంకా అవమానాలు ఎదుర్కొంటున్నారని ఈ విధంగా మెసేజ్ పంపించడం మొదలుపెట్టాడు. ఒక మగవాడు హుందాగా ఏ ఇబ్బంది లేకుండా పార్కుల్లో, రోడ్ల మీద, ఇంటి బయట దమ్ము కొట్టగలిగినప్పుడు ఆ పని ఆడవాళ్ళు చేస్తే తప్పేంటి? ఆ మాత్రం ఫ్రీడమ్ స్త్రీలకు ఉండకూడదా? అమ్మాయిలంటే అలసైపోయారా? తన సెక్రటరీ అయిన బెర్తా హంట్కి కొన్ని రోజులు సెలవిచ్చి ఉమెన్స్ రైట్ యాక్టివిస్ట్గా నటింపజేస్తూ ఆ సర్కిల్లో బాగా తిప్పించాడు. అమ్మాయిలు బహిరంగంగా వెలిగించేది సిగరెట్ కాదని, అది తమ టార్చ్ ఆఫ్ ఫ్రీడమ్ అని ఆ సర్కిల్లో బాగా స్పీచ్లు ఇప్పించాడు. మార్చి 31, 1929లో బెర్తాతో పాటు ఒక 10 మంది అమ్మాయిల్ని హైర్ చేసుకొని న్యూయార్క్ ఈస్టర్ పెరేడ్లో వాళ్ళ చేత బహిరంగంగా సిగరెట్లు వెలిగించేటట్టు చేశాడు. దేశం నలుమూలలో ఉన్న న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు ఆ ఈవెంట్ని కవర్ చేసేలా మేనేజ్ చేశాడు. అదే సమయంలో బెర్నెస్ కానీ, అమెరికన్ టొబాకో కంపెనీ కానీ ఎక్కడా కనపడకుండా వాళ్ళే ఇదంతా చేస్తున్నట్లు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. మామూలు ప్రజల దృష్టిలో, ముఖ్యంగా ఆడవాళ్ళ దృష్టిలో అక్కడ జరిగింది పొగదాగటం కాదు, స్వేచ్ఛ వాయువుల్ని పీల్చటం, పురుష అహంకారాన్ని ఎదిరించటం, ఒక మెట్టు పైకి వెళ్ళడం, పురుషులతో తాము కూడా సమానమే అన్నదాన్ని నిరూపించడం. ఇంకేముంది? 1923లో జరిపిన పొగాకు అమ్మకాల్లో ఆడవాళ్లు కొన్న శాతం 5గా ఉంటే 29 కల్లా అది 12%కి చేరి 35 కల్లా 18%కి రీచ్ అయింది. అమెరికన్ టొబాకో కంపెనీకి చెందిన లక్కీ స్ట్రైక్ బ్రాండ్ అమ్మకాలైతే ఏకంగా 300%కి పెరిగాయి. ఆ పొగ తాగే ట్రెండు దాదాపు 50 ఏళ్ల పాటు అలాగే కొనసాగింది. ఇక్కడ తాగిపోతే కిక్కే ఉంది. కార్పొరేట్ల ధనదాహం ఇంకా తీరలేదు. లక్కీ స్ట్రైక్ అమ్మకాలు పెరిగినా దానితో పాటే మిగతా బ్రాండ్ అమ్మకాలు కూడా పెరగటం మొదలుపెట్టాయి. కొన్నాళ్ళకి దాన్ని దాటేసే పరిస్థితి. కారణం ఏంటా అని చూస్తే ఆ సిగరెట్ ప్యాకెట్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ఆడవాళ్ళకి అంత ఆకర్షణీయంగా కనపడకపోవడమే. అందుకని ఎవరైతే కొత్త ఫ్యాషన్లు ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మరింత బాగా కనపడే వేరే కంపెనీల సిగరెట్ ప్యాకెట్లు కొనడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ కాలంలో హ్యాండ్ బ్యాగ్, టోపీ, బూట్లు ఎలాగో బెర్నెస్ క్యాంపెయిన్ మూలంగా సిగరెట్ ప్యాకెట్ అనేది కూడా వాళ్ళు పట్టుకునే వస్తువుల్లో భాగమైపోయింది. ఇదే సమస్యని మళ్ళీ బెర్నెస్ ముందు పెడితే ఏముంది, పెట్టి రంగు మార్చండి సరిపోతుందిగా అన్నాడు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. దీని డిజైన్ మీద, ఉత్పత్తి మీద పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాం, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని తిరిగి సమాధానం ఇచ్చారు. దీన్నో ఛాలెంజ్గా తీసుకున్న బెర్నెస్ ఇంకో క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. కలర్ ఫ్యాషన్ బ్యూరో అనే కొత్త సంస్థను నెలకొల్పి ఫ్యాషన్ డిజైనర్లకి, ఇంటీరియర్ డిజైనర్లకి, డిపార్ట్మెంట్ స్టోర్ల వాళ్ళకి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాడు. ఏమని? ఆకుపచ్చ, గ్రీన్ అనేది తొందరలో రాబోయే కొత్త ట్రెండ్, దాన్ని కానీ మీరు వదిలేస్తే వెనకబడిపోతారు అని. అలానే ఒనోమ్దగా సిల్క్ కంపెనీ అనే బట్టలు తయారు చేసే కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఆ ప్రెసిడెంట్ని రాబోయే ఆకుపచ్చ విప్లవాన్ని వినియోగించుకోవాలని సలహాలు ఇచ్చాడు. దాంతో ఆ కంపెనీ పెద్ద ఎత్తున ఆకుపచ్చ రంగులో బట్టలు తయారు చేయడం మొదలుపెట్టింది.
మెల్లగా మార్కెట్లోకి పచ్చరంగు ప్రవేశించి అది రాబోతున్న గొప్ప ఫ్యాషన్ ట్రెండ్గా అందరూ భావించడం మొదలుపెట్టారు. మేము కానీ దీన్ని ఫాలో అవ్వకపోతే వెనకబడిపోతామేమోనని సాధారణ జనం కూడా ఎగబడి పచ్చరంగు బట్టలు కొనడం మొదలుపెట్టారు. చివరగా 1934లో ఒక పెద్ద ఈవెంట్ని నిర్వహించాడు. పొగాకు కంపెనీ పేరు కానీ ఆకుపచ్చ రంగు గురించి కానీ ఏమీ చెప్పకుండా ఒక న్యూట్రల్ పర్సన్గా నేషనల్ సిటీ బ్యాంక్ చైర్మన్ భార్య అయిన వండర్ బిల్ట్ని అప్రోచ్ అయ్యాడు. ఒక చారిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని, తను కానీ చీఫ్ గెస్ట్గా వస్తే ఆ ఈవెంట్ టికెట్లు అమ్మడంలో వచ్చిన డబ్బుల్ని ఆవిడ నడుపుతున్న ఆసుపత్రికే విరాళంగా ఇస్తానని ప్రపోజ్ చేశాడు. తనకే విరాళాలు వస్తాయి కదా అని ఆవిడ కూడా ఒప్పుకుంది. అంతేకాకుండా తనతో పరిచయం ఉన్న సెలబ్రిటీలను కూడా ఆ ఈవెంట్కి ఆహ్వానించింది. ఇక్కడే బెర్నెస్ తన బుర్ర వాడాడు. ఆ ఈవెంట్కి ఆకుపచ్చ రంగుని థీమ్ కలర్గా నిర్ణయించాడు. మొత్తం ఆడిటోరియంని పచ్చ రంగుతో నింపేశాడు. పచ్చ కార్పెట్లు, పచ్చ కర్టెన్లు, పచ్చ లైటింగ్, పచ్చ రంగులో ఉండే కాక్టైళ్ళు, ఆహారం, వచ్చే గెస్టులు పచ్చ బట్టలు, అలా మొత్తం పచ్చమయం అయిపోయింది. చీఫ్ గెస్ట్ అయిన వండర్ బిల్ట్ కూడా అదే రంగు గౌన్ వేసుకొని గెస్టుల్ని రిసీవ్ చేసుకుంది. ఆ తర్వాత పత్రికల్లో, టీవీల్లో ఈ ఈవెంట్ గురించి కొన్ని నెలల పాటు ఊదరగొట్టించాడు. ఫలితం ఆకుపచ్చ అనేది ఇంకెంత మాత్రం మామూలు రంగు కాదు, అదో ఫ్యాషన్ ట్రెండ్. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వేసుకునే బట్టల, వాడే వస్తువుల రంగు. కట్ చేస్తే లక్కీ స్ట్రైక్ అమ్మకాలు మళ్ళీ కొన్ని రెట్లు పెరిగాయి. బెర్నెస్ మళ్ళీ సక్సెస్ అయ్యాడు. ఇవేముంది, ఇవన్నీ మార్కెటింగ్ క్యాంపెయిన్లు కదా, కార్పొరేట్ ప్రపంచంలో సహజంగా జరిగేవే కదా అంటారా? కానే కాదు. ఈ 2 క్యాంపెయిన్లలో ఎక్కడా కూడా దేన్నైతే మార్కెటింగ్ చేస్తున్నారో ఆ విషయం చివరి దాకా సాధారణ ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సిగరెట్లనే స్వేచ్ఛకి లింక్ పెడితే ప్యాకెట్లనే ఫ్యాషన్ ట్రెండ్కి లింక్ పెట్టారు. ఇక్కడ జరిగింది ప్యూర్ మార్కెటింగే కాదు, గ్రేట్ మ్యానిపులేషన్ కూడా. అలాగే ఇలాంటి మ్యానిపులేషన్స్ కేవలం ఉత్పత్తులు అమ్మడానికే కాదు, దేశాలని నాశనం చేయడానికి కూడా వాడచ్చు. వాడారు కూడా. ఆ సంగతి కూడా చూద్దాం పదండి. 1940లలో అమెరికాకి చెందిన యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ తన అరటిపళ్ళ సేల్స్ పెంచుకోవడానికి బెర్నెస్ని నియమించుకుంది. సహజంగానే తనదైన శైలిలో అరటిపళ్ళు తింటే ఆరోగ్యం ఎంత బాగుంటుందో, ఏ రకంగా అవి సూపర్ ఫుడ్డో ప్రచారం చేయించడం మొదలుపెట్టాడు. అరటిపళ్ళ గొప్పతనం గురించి సూడో సైంటిఫిక్ పేపర్లు ప్రచురించడం, సెలబ్రిటీల చేతుల్లో వాటిని పెట్టి పాపులర్ చేయటం, సెన్యోరిటా చికితా బనానా అనే కార్టూన్ క్యారెక్టర్ సృష్టించి పిల్లల మనసుల్లో అరటిపళ్ళ ప్రాముఖ్యతను పెంచడం గట్రా జరిగింది. ఫలితంగా అరటిపళ్ళ అమ్మకాలు బాగా పెరిగి యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి మంచి లాభాలు వచ్చాయి. అసలు కథ తర్వాత 10 ఏళ్లకే, అంటే 1951లో మొదలైంది. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి అమెరికాకి దక్షిణంగా ఉన్న గ్వాటమేలా దేశంలో 5.5 లక్షల ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ భూమిలో కొంత భాగంలో స్థానిక కూలీలను వాడుకుంటూ అతి తక్కువ ధరకి పళ్లను ఉత్పత్తి చేస్తూ అమెరికాలో మంచి లాభాలకు అమ్ముకునేది. 1951లో గ్వాటమేలాలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగి కల్నల్ జాకోబో ఆర్బెంజ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన రాగానే మొట్టమొదట చేసిన పని భూ సంస్కరణలు చేపట్టడం. దానిలో భాగంగా ఆ కంపెనీకి ఉన్న భూమిలో సుమారు 40% భూమిని, అది కూడా ఏ విధమైన సాగు చేయని ప్రాంతంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నాడు. ఉచితంగా కాదు, తగిన పరిహారం చెల్లించి మరి. కంపెనీ మూలాలు కదిలిపోయాయి. అంత పెద్ద భూమిని లాక్కునేసరికి ఏదో ఒకటి చేయమని బెర్నెస్ని అడిగారు. ఇంకేముంది, కథ మొదలైంది. అదే సమయంలో అంత పెద్ద భూమికి హక్కుదారుగా ఉన్న యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి వ్యతిరేకంగా గ్వాటమేలాలో నిరసనలు జరిగాయి. బెర్నెస్ చేసిన మొట్టమొదటి పని గ్వాటమేలాలో జరుగుతున్న ఈ నిరసనలని ఒక కంపెనీకి వ్యతిరేకంగా జరిగే వాటిలా కాకుండా అమెరికాకి వ్యతిరేకంగా జరుగుతున్న వాటిగా ఫాల్స్ న్యూస్, తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ నిరసనలను సాగుగా చూపిస్తూ ఏ విధంగా కొత్త గ్వాటమేలా ప్రభుత్వం అమాయకపు అమెరికన్ కంపెనీల ఆస్తుల్ని దోచుకుందో అమెరికాలోనే ప్రాపగండా చేయించడం మొదలుపెట్టాడు. కంపెనీకి అనుకూలంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించడం, న్యూస్ పేపర్లలో ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రచారం చేయించడం, లా మేకర్లని, చట్టసభలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లతో గ్వాటమేలాకి వ్యతిరేకంగా మీటింగులు పెట్టించడం చేశాడు. చివరగా తన బద్ధ శత్రువైన రష్యాతో గ్వాటమేలా కొత్త అధ్యక్షుడు జత కలిసి అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పెద్ద గూడు పుటాన్ని నడుపుతున్నాడని అమెరికన్ ప్రజల్ని కన్విన్స్ చేయగలిగాడు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఒక కంపెనీ కోల్పోయిన భూములు కాదు, అమెరికా యొక్క స్వాతంత్రం, అక్కడ ప్రజల సేఫ్టీ. ప్రజల్లో, అధికారుల్లో, నాయకుల్లో చాలామంది గ్వాటమేలా ప్రభుత్వం, అక్కడి నాయకత్వం అమెరికన్ భద్రతకి ప్రమాదం అని మనస్ఫూర్తిగా నమ్మారు. కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. చివరగా 1954లో
ఆపరేషన్ పీబీ సక్సెస్ పేరుతో సిఐఏ ద్వారా ఒక మిలిటరీ తిరుగుబాటు చేయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన జాకోబో అర్బెంజ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కార్లోస్ అర్మాస్ అనే మిలిటరీ నియంత అధ్యక్షుడయ్యాడు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే సిఐఏ అందించిన నిధులు సహకారంతో కేవలం 480 మంది సైనికులతో కార్లోస్ తిరుగుబాటు చేసి సక్సెస్ అయ్యాడు. ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టినా బెర్నేస్ అప్పటికే చేసిన ప్రాపగండా మూలంగా అంతర్జాతీయంగా గ్వాటమెలా ఏకాకి అవటం, తప్పుడు బాంబింగ్ రిపోర్టులు పంపి మోరల్ దెబ్బతీయడంతో సైన్యం సహకరించలేదు. జాకోబో రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం ఒక కంపెనీ దురాశ, ఒక వ్యక్తి చేసిన ప్రాపగండా మూలంగా దేశమే నాశనం అయిపోయింది. ఇది జరిగి 70 ఏళ్లకు పైన అవుతున్న ఈ రోజుకి కూడా గ్వాటమెలా కోలుకోలేదు. 36 ఏళ్ల అంతర్యుద్ధం జరిగి కొన్ని లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అవినీతితో పేదరికంతో అల్లాడిపోతున్నారు. దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. స్థానిక మయన్ల మీద అనేక దాడులు జరిగాయి. ఇదంతా ఒకే ఒక ప్రాపగండా పర్యవసానం. ఒక దేశమే తలకిందులైపోయింది. అంటే ఈ మ్యానిపులేషన్, ప్రాపగండా, విష ప్రచారం, తప్పుడు వార్తలు ప్రచారం చేయడం అనేవి కేవలం వ్యాపారాలే కాదు, దేశాలనే ప్రజల్ని కూడా ప్రభావితం చేయగలవు. మీ జీవితాన్ని, మా జీవితాన్ని కూడా సర్వనాశనం చేయగలవు. ఇప్పటిదాకా చెప్పిన ఉదాహరణలు 70 నుంచి 100 ఏళ్ల క్రితపువి. ఆ కాలంలో ప్రజలకి సమాచారం దినపత్రికలు, రేడియోలు లాంటి 2-3 మాధ్యమాల ద్వారానే జరిగేది. అయినా కానీ ఒక దేశాన్నే తప్పుదారి పట్టించటం, సమాచారాన్ని వక్రీకరించటం, తమ దేశం చేస్తున్న పనే సరైందని ప్రజలను నమ్మించడం చేయగలిగారు. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉండి క్షణాల్లో సమాచారం ఇవ్వగలిగే కాలంలో ఈ ప్రాపగండా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వ్యాప్తి ఇంకెంత వేగంగా వెళ్ళగలదో మీరే ఊహించుకోండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఎక్స్లో, యూట్యూబ్లో, మిగతా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారం ప్రతి ఒక్కరి ఆలోచనల్ని విపరీతంగా ప్రభావితం చేయగలదు. ఒక పోస్టో మెసేజో చూడగానే మనకి ఆలోచించే సమయం కానీ, నిజానిజాలని నిర్ధారించుకునే అవకాశం కానీ ఉండదు. చూస్తాం, వెంటనే రియాక్ట్ అవుతాం. ఆ ప్లాట్ఫామ్లో డిజైన్ చేసే విధానం కూడా అలానే ఉంటుంది. మిమ్మల్ని రెచ్చగొట్టేవి, ఉద్రేకపరిచేవి, అబద్ధమైనా కానీ వాటిని మీకు మళ్ళీ చూపిస్తూ అదే నిజమైన భ్రమలో మిమ్మల్ని ముంచేస్తాయి. అబ్రహాం లింకన్ ఒక మాట అంటాడు, యూ కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్ అండ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్ అని. ఈ మాట అన్నప్పుడు ఇప్పుడు మనకున్న పరికరాలు అందుబాటులో లేవు. ఉంటే గనక ఖచ్చితంగా యూ కెన్ ఫూల్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్ అని అనేవాడు. అందుకే వచ్చిన ప్రతి మెసేజ్ని, పోస్ట్ని, వీడియోని చూసి మీరు రియాక్ట్ అయ్యే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. దాని ఇంటెంట్, దాని లక్ష్యం మనల్ని మిస్లీడ్ చేయడమా, ఒక వర్గం మీద ద్వేషం రెచ్చగొట్టడమా, మూఢనమ్మకాన్ని వ్యాప్తి చేయించడం అనేది ఖచ్చితంగా పరిశీలించాలి. మిగతా దేశాల సంగతి ఏమో కానీ రిలేటివ్గా ఈ మధ్యన పుట్టి విభిన్న మతాలు, కులాలు, ఆచారాలు, వ్యవహారాలు కలిసిన మూఢనమ్మకాలు బాగా పాతుకుపోయిన మన దేశంలో ఒక గ్రూపుని రెచ్చగొట్టడం, ఒక వర్గాన్ని కించపరచడం, ఒక మూఢనమ్మకాన్ని ప్రచారం చేయడం చాలా సులభం. అందుకే చరిత్రలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న ప్రాపగండాలని స్టడీ చేస్తూ, ఈ మధ్యకాలంలో వెదజల్లుతున్న విద్వేషాలను గుర్తిస్తూ ఒక బాధ్యత గల పౌరునిగా నడుచుకోవడం మన విధి. ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు, ఒక పోస్ట్ పెట్టే ముందు, ఒక వీడియోని నమ్మే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. అది షేర్ చేయడం అవసరమా లేదా అని. అంతకుమించి ఫ్యాక్ట్ చెక్ మనం చేయక్కర్లేదు. ఏమంటారు? ఏదేమైనా కానీ కుతూహలంగా ఉండండి, కుతూహలశాలని చూడండి.